డబ్బులు పోతే పోనీ నరేష్, ఇంత లక్షలు పెట్టి మనం బలలు తెప్పిస్తున్నారంటే దానికి ఒక జాగ్రత్తగా రావాలి కాదు. మీరు కూడా హర్యానా పోయి బర్రెలు తీసుకున్నప్పుడు చెప్పాలి ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో 2 రోజు నాన్ బర్రెలు ఆపుతా, రెస్ట్ ఇస్తాను. చూసుకోవచ్చు. ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఇక్కడైతే మజర్బాయ్ డైరీ ఫామ్లో మంచిర్యాలు కూడా పంపించాలి ఉన్నది. నాకు డైరెక్ట్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నది పంపించడానికి. డైరెక్ట్ ఆర్డర్స్ ఇక్కడ ఒక 2 రోజులు ఉంచుకొని పాలు సెట్ అయితే అప్పుడు పంపిస్తున్నా. ఓకే, డైరెక్ట్ ఇమీడియట్గా పంపిస్తే వాళ్ళు ప్రాబ్లం రాకూడదు అని. సార్ అంటే 2 days సెట్ అంటే మనకి వాతావరణానికి లేకపోతే మన ఫీడ్కి అలవాటు చేస్తారా సార్? ఎట్లా టైర్డ్నెస్ ఉంటాయి కాదు, అంతా ఏమైనా ఇస్తే తింటాయి. బర్రెలు కాదు, మేత తినడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మన దగ్గర టైర్డ్నెస్ వెళ్ళిపోతాయి. ఏమైనా ఉంటే మనం మందు వాడాలంటే అది మొత్తం మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాదు, మనం చేసుకుంటాం. ఓకే, అంటే దిగగానే మనకి ఎలాంటి మెడిసిన్స్ వేయాలి ఏంటి అని వేసేసి అప్పుడు మీరు పంపించేస్తారు. 1-2 యానిమల్స్ తింటలేదు అంటే దానికి జ్వరం ఉన్నది, లేకుంటే కాల్షియం తగ్గిపోయింది, అది చూసి అది మెడిసిన్ వేసేస్తే మళ్ళీ తినడానికి స్టార్ట్ చేస్తే అయిపోయింది పని. ఏం అంత పెద్ద ఏం టెన్షన్ ఉండదు, ఎందుకంటే మనం ఫీడింగ్ నేను అక్కడ నుంచి వేపిస్తాను. 20,000 ఫీడింగ్ వేపిస్తాను నేను. 7 daysకి నేను 20,000 ఫీడ్ ఇప్పిస్తా అక్కడ నుంచి. ఓకే, మెడిసిన్స్ కూడా ఉంటాయి, ఒక 3-4,000 మెడిసిన్స్ ఉంటాయి. మధ్యలో 7 days ట్రావెలింగ్ చేసి వచ్చినప్పుడు అంతా మొత్తం పాయింట్స్ కూడా ఏం పాయింట్స్ ఉన్నది, ఎక్కడ మంచిగా పండుకోవడానికి తినడానికి ఉంటే ఆ ప్లేస్లోనే దిప్పిస్తాం మనం. ఈరోజు ఫస్ట్ డే వచ్చి ఇప్పుడు ఈ లోడ్ వచ్చింది, ఈరోజు దిగింది, ఆ కండిషన్స్ చూడండి. 1 day 2 days తింటే అది మళ్ళీ బాగా కండిషన్, అక్కడ ఏం కండిషన్ ఉంది దాని మీద వచ్చేస్తాడు. మనం చాలా మంది దగ్గర వెళ్ళి చూసవచ్చు, బండి దిగినప్పుడు మొత్తం బొక్కలు కనిపిస్తాయి, బోన్ కనిపిస్తాయి మొత్తం. ఇప్పుడైతే అట్లా లేదు కాదు పరిస్థితి, ఎందుకంటే మనం ఆగి తీసుకొచ్చిన మెల్లగా జాగ్రత్త చూసుకుని తీసుకున్నామని ఈ కండిషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనకి వచ్చేటప్పుడు 7 daysలో ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటారు సార్? యాక్చువల్గా అంటే ఈవినింగ్ బయలుదేరుతాయి బండి, మొత్తం నైట్ జర్నీ ఉంటాయి. ఓకే, డే అయితే ఒక పాయింట్లో దిక్పిచ్చి మొత్తం బర్రెలకు మేత వేసి, దానా వేసి, నీళ్ళు తాకిపించి, ఆ దొడ్డలకు పాలు తాకిపించి పాలు పిండేస్తాం. మళ్ళీ ఈవినింగ్ కూడా అదే ఉంటాయి. ఓకే, సెకండ్ హాఫ్ స్టాప్కి వచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ ఉంటాయి. ఓకే, ఒక బర్రె తింటలేదు అనుకో, ఎందుకు తింటలేదు అది చెక్ చేసి మళ్ళీ ఏమైనా మెడిసిన్స్ అవసరం ఉంటే పెడతాం, లేకుంటే మొత్తం అన్ని బర్రెలు మంచిగా తింటే 3rd స్టాప్కి వెళ్ళిపోతాం. 3rd స్టాప్లో ఏం చేస్తామంటే నైట్ జర్నీ అయిపోయినాక డేలో దిక్పించినాక మొత్తం డే అక్కడే ఉంటాయి, మొత్తం నైట్ అక్కడే ఉంటాయి, మొత్తం డే అక్కడే ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్లో బయలుదేరుతాయి. రెస్ట్ ఇచ్చేసినాం ఒక నైట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి వచ్చినాక మళ్ళీ లాస్ట్ స్టాప్కు అది అక్కడ కూడా ఒక డే, ఒక నైట్, ఒక డే, మళ్ళీ 2 days ఒక నైట్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ తీసుకొస్తాం. ఓకే, హాడాడులు తీసుకురాం, ఎందుకంటే పచ్చి గీదలు ఈనేసి ఉన్నది, దానికి ఈన తర్వాత నొప్పిలు అది ఎంత ఉంటాయి కదా, అంతా మొత్తం జాగ్రత్తలు తీసుకొస్తేనే లోడ్ సరిగా వస్తాయి. నేనది కాదు, మీరు కూడా హర్యానా పోయి బర్రెలు తీసుకున్నప్పుడు చెప్పాలి ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో 2 రోజు నాన్ బర్రెలు ఆపుతా, రెస్ట్ ఇస్తాను. ఓకే, 7 daysలో ఇక్కడ తీసుకురావాలి. మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, బర్రెలు తీసుకుంటారు, వాళ్ళు చెప్తారు 15,000, 16,000, 17,000, 18,000 ఫీడ్ ఖర్చాలు అవుతాయి మధ్యలో అంటే అంత ఎందుకు అని 5-10,000 ఇస్తారు. మళ్ళీ బర్రె ఏం తిని వస్తాయి, ఏం తిని రాదు. నువ్వు ఏమనుకుంటావు అంటే 5-10,000 వాడు తినేస్తాడు అనుకుంటారు. నువ్వు 5-10,000 కోసం నువ్వు 15 lakhs, 16 lakhs, 17 lakhs, 18 lakhs, 20 lakhs దాకా బండి ఒక 10 యానిమల్స్ తీసుకొస్తున్నావు. నువ్వు 8-10 వేలకి నువ్వు అది బాధ అనిపించకూడదు. నేను ముందుగానే లోడ్ చేసి తీసుకొస్తారు కాదు, కండిషన్ కూడా నువ్వు అడగొచ్చు కాదు. నేను మొత్తం నీకు తినిపించడానికి ఏం అడిగినావు, నేను మొత్తం ఇచ్చినా ఎట్లా తీసుకురావాలని చెప్పవచ్చు కాదు. మొత్తం అయితే ఒక 2 వస్తారా సార్ మనకి ఆ లారీతో పాటు? అవును, 2 members వస్తారు. ప్రతి బండిలో హర్యానా నుంచి బండి వచ్చింది, 2 వస్తారు. నేను ఇంకా జాఫరాబాద్ కూడా 2 మంచి ఎక్కిస్తా. ఇది బనీ జాతికి ఒక మంచి వస్తాడు. యాక్చువల్గా చూస్తే జాఫరాబాద్ కూడా దులియా బర్రెలు కూడా ఒక మంచి వస్తాడు, కానీ నేను 2 మంచి ఎక్కిస్తాను. నేను డబ్బులు పోతే పోనీ నరేష్, ఇంత లక్షలు పెట్టి మనం బలలు తెప్పిస్తున్నారంటే దానికి ఒక జాగ్రత్తగా రావాలి కాదు. ఒక్క బడి కూడా డ్యామేజ్ అయితే మనకు 150 నుంచి 2 lakhs దాకా మనకు లాస్ అయిపోతాయి. ఎక్కడి నుంచి భరిస్తాం? అవును, ఇప్పుడే బర్రెలు తీసుకొచ్చి సరిగా వస్తే కూడా మనం అమ్మితే కూడా ఒక 5-10,000 డిఫరెన్స్ ఇంక్రీజ్ అయినాక కూడా అరే రేట్ ఎక్కువ ఉన్నది అనిపిస్తాయి మనుషులకు. ఆ డ్యామేజ్ ఎవరిస్తారు? అవును, లాస్ట్ టైం మీరు అడిగినారు ఎవరైనా ఈ రంగంలో అమ్మడానికి వస్తే ఎట్లా ఉంటాయి అంటే మొత్తం ఇంటి కూడా అమ్మేసుకుంటాడు వాడు. అర్థమైంది కాదు, ఇంటి బట్టలు మొత్తం అమ్ముకొని లైఫ్ అయిపోతాయి.
ఓకే. నాకు వెనక డైరీ ఫామ్ ఉన్నది అని నేను ఇది ఇంత సంసారం నడిపిస్తున్నాను నేను. చూసుకోవచ్చు. మజర్ భాయ్ చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి. ఇక్కడ రైతులు కూడా ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మీరు చెప్పడం కదండి, వాళ్ళు చూసుకోండి, ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. ఇక్కడైతే మనకి అక్కడ పాలు తీస్తున్నారు, పాలు టైం అయింది కాబట్టి పాలు అయితే చేయడం జరుగుతుంది. 145 కేజీలు అయితే సేల్కు ఉన్నాయండి ప్రజెంట్. సార్ ముర్రా జాఫరాబాద్ 2 ముర్రా జాఫరాబాద్ బనియా అయితే 3 బ్రీడ్స్ కూడా నా దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. 3 బ్రీడ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. కొత్త రైతులు అయితే ఎంటర్ కావడానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పేసి మజర్ భాయ్ అయితే చెప్పడం జరుగుతుంది. రేట్లు అయితే ఎక్కడ కూడా ఎక్కువనే ఉన్నాయండి. మీరు కింద కామెంట్ చేస్తున్నారు కదా, రేట్లు అయితే ఎక్కువ అంటే ఒక 5-10 వేలు అయితే ఎక్స్ట్రా ఉంది. హర్యానాలో మనకు ఒక 20,000 పెరుగుతాయి, ఇక్కడ ఒక 20-25 పెరుగుతుందా? ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఒక 5,000 చూసుకుంటారు. రాదా నాకు ఒక మాట చెప్పు, నేను నెలకు ఒక 1000 బర్రెలు కొనే మనిషి, నేను వెళ్తే నాకు ఎంత రేట్లో దొరుకుతాయి? నువ్వు ఫస్ట్ టైం జీతంలో వెళ్ళలేదు, నువ్వు పోయి బర్రెలు తీసుకోవాలంటే నీకు అక్కడే నువ్వు కొనేటప్పుడే నీకు 20-25,000 ఎక్స్ట్రా ఉంటాయి. నాకు ఉండదు. నేను ఒక్క బర్రె 140 కొంటున్నావు అనుకో, నీకు 160-165 దొరుకుతాయి ఇక్కడ. అర్థమైంది కాదు? దళారి డెఫినెట్గా నువ్వు ఎక్కడైనా పోతే ఏ ఇంటిలో రాయలేదు నా దగ్గర బర్రె ఉన్నది అమ్మడానికి అని, నువ్వు డెఫినెట్గా అక్కడ లోకల్ పర్సన్ తీసుకోవాలి. ఆ లోకల్ పర్సన్ నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు, నెక్స్ట్ టైం రాదు అని నీకు 20-25,000 నీతో తినేస్తాడు. మళ్ళీ బర్రె కూడా నీకు సరిగా ఇప్పిస్తాడు లేదు అది కూడా తెలియదు. మా దగ్గర అయితే మొత్తం ఫెసిలిటీస్ ఉన్నది కాదు తమ్ముడు. నువ్వు ఎక్కడ హర్యానాలో ఎంతలో కొంటున్నావు, నా దగ్గర వచ్చి ఆ రేట్ కంపేర్ చేసుకో, అదే ఉంటాయి. ఏమో ఎక్కువ ఒక్క రూపాయి కూడా ఉండదు. ఎందుకంటే ఇంత వాల్యూమ్లో కొనే మనిషికి బర్రెలు ఇస్తారు వాళ్ళు, లేకుంటే నువ్వు ఒక్కసారి ఇచ్చే మనిషికి బర్రెలు ఇస్తాడు చెప్పు? రెగ్యులర్గా మీరే తీసుకుంటారు కాబట్టి డెఫినెట్గా మనకు అంత వాల్యూమ్ ఉన్నది తర్వాత అంటే మనకు బర్రెలు దొరుకుతాయి తొందరగా, వాళ్ళకు దొరుకుతాయి. చెప్పండి నాకు. మీకే ఇప్పుడు నువ్వు కూడా నరేష్, నువ్వు కూడా యూట్యూబ్ మీద 5 years 6 years 7 years 8 years 10 years కూడా ఉండవు. నువ్వు కూడా చూస్తున్నావు కాదు, ఈ సమ్మర్ వస్తే వాల్యూమ్ ఎవరి దగ్గర ఉంటున్నాయి, బర్రెలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పు నాకు? ఏ మార్కెట్ కూడా మన చుట్టుపక్కల వెళ్తే కూడా మార్కెట్స్లో కూడా బర్రెలు లేదు. నువ్వు హర్యానా కూడా ఇప్పుడు ఎక్కువ నీకు కూడా యాడ్ వచ్చేది ముందుగా, ఇప్పుడు వస్తున్నాయి. అక్కడ కూడా బర్రెలు లేదు. బర్రెలు ఉంటేనే కాదు, వాళ్ళు కూడా డబ్బులు మనుషులు వస్తారని యాడ్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ కూడా బర్రెలు ఎక్కువ ఉన్నది దొరకలేదు అని ఆ యాడ్స్ కూడా వస్తలేదు కాదు.